నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 15000 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి కేసీఆర్ సర్కార్ కసరత్తు మంత్రివర్గ సమావేశంలో ఆమోదించే అవకాశం గ్రూప్ 2 కు నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్ మెట్రో త్వరగా పూర్తి చేయాలని ప్రధాని సూచన తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ప్రాజెక్టులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష ప్రభుత్వ సంకల్పమే పథకాలకు వనరుగా మారుతుందన్న చంద్రబాబు నవ్యాంధ్ర అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు వచ్చే ఏడాది కల్లా అన్ని కుటుంబాలకు వంట గ్యాస్ ఇస్తామన్న ఏపీ సీఎం 2 ఏళ్లలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మిస్తామని ఈటీవీ ముఖాముఖిలో వెల్లడి ఇసుక ఆదాయంలో మహిళా రైతు సంఘాలకు వాటా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం విద్యుత్ ఛార్జీల పెంపుపై సంక్రాంతి తర్వాత నిర్ణయం డీడీసీ అంశంలో జైట్లీపై కొనసాగుతున్న ఆప్ ఆరోపణలు ఢిల్లీ పోలీసులకు రాసిన లేఖలు విడుదల తోసిపుచ్చిన భారతీయ జనతా పార్టీ స్వచ్ఛ భారత్ పై 75 నగరాల్లో సర్వే నిర్వహించనున్న కేంద్రం ఘన వ్యర్థాల నిర్వహణకు 62,000 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు వెల్లడి నూతన సంవత్సర కానుకగా 4 నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు తీపి కబురు అందించిన తెలంగాణ సర్కార్ మరో 15,000 ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీకి సిద్దమవుతోంది జనవరి 2న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది మరోవైపు 4 నోటిఫికేషన్ల ద్వారా ప్రకటించిన 796 కొలువులకు నేటి నుంచే దరఖాస్తులను స్వీకరించనున్నారు తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది గ్రూప్ 2 నియామకాల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పచ్చజెండా ఊపింది 439 గ్రూప్ 2 సహా మరో 357 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఖాళీలు 19 అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ అధికారి పోస్టులు 110 సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 ఉద్యోగాలు 23 పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ విస్తరణాధికారి 67 ఆబ్కారీ సబ్ ఇన్స్పెక్టర్ 220 పోస్టులను భర్తీ చేయనున్నారు హైదరాబాద్ జలమండలిలో డిప్యూటీ జనరల్ మేనేజర్ 2 టెక్నీషియన్ గ్రేడ్ 2 44 వ్యవసాయ శాఖలో వ్యవసాయ విస్తరణాధికారి గ్రేడ్ 2 పోస్టులు 311 భర్తీ చేయనున్నారు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్ల వయస్సు సడలింపు ఇచ్చింది యూనిఫామ్ పోస్టులైన ఆబ్కారీ సబ్ ఇన్స్పెక్టర్ కు గతంలో 28 ఏళ్లు గరిష్ట వయోపరిమితి ఉండగా 3 ఏళ్ల సడలింపుతో గరిష్ట వయోపరిమితి 31 ఏళ్లకు చేరింది ఇవాల్టి నుంచి ఫిబ్రవరి 9 వరకు దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్ 24, 25న పరీక్ష నిర్వహించనున్నారు ఇదే సమయంలో ఉపాధ్యాయ ఖాళీలపై కేసీఆర్ సర్కార్ చేపట్టిన కసరత్తు కొలిక్కి వచ్చింది సుమారు 15,000 పోస్టులు భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం సాధారణ ప్రభుత్వ పాఠశాలలతో పాటు వివిధ సొసైటీల కింద ఉన్న గురుకులాల్లోని పోస్టులను ఈ దఫా భర్తీ చేయనున్నారు పాఠశాల విద్యాశాఖ పరిధిలో 10,961 ఖాళీలున్నట్లు 4 నెలల క్రితమే హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది వాటిలో 7,500 వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి గురుకులాలతో కలిపితే ఈ మొత్తం 15,000 వరకు ఉండొచ్చని తెలుస్తోంది వీటి భర్తీకి జనవరి 2న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది జిల్లా ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ఉన్న 300 అధ్యాపకుల భర్తీపైన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదం తెలిపే సూచనలున్నాయి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు ప్రగతి కార్యక్రమంలో భాగంగా వివిధ కేంద్ర శాఖల కార్యదర్శులు తెలంగాణ ఢిల్లీ హర్యానా ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ పశ్చిమ బంగా ఒడిశా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు ఆయా రాష్ట్రాల్లో రహదారులు రైలు మెట్రో రైల్ విద్యుత్ ఆహార శుద్ధ రంగం తదితర ప్రాజెక్టులపై ప్రధాని ఆరా తీశారు హైదరాబాద్ మెట్రో రైలు పనుల పురోగతిని తెలుసుకున్న మోదీ వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం ఉండాలని స్పష్టం చేశారు ఉపాధి హామీ కింద నగదు బదిలీ అన్ని స్థాయిల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ కంప్యూటరీకరణపైన ప్రధాని మోదీ సమీక్షించారు సంక్షేమం అభివృద్ధిని సమ్మిళితం చేసి ప్రజల భాగస్వామ్యంతో నవ్యాంధ్రను ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే లక్ష్యంగా చంద్రబాబు వచ్చే 12 ఏళ్లు గుర్తుండేలా కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తామని వెల్లడించారు
జనవరి 2 నుంచి 11 వరకు జరగనున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమ లక్ష్యాలను ఈటీవీ ముఖాముఖిలో ఆయన వివరించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా ప్రభుత్వం జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రస్తుతం వీటిపై మాట్లాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అయితే అప్పటికి ఇప్పటికీ తేడా వ్యత్యాసం ఏంటంటారు? పోయినసారి కూడా జన్మభూమి కార్యక్రమం పెట్టాం. ఈసారి జన్మభూమి మా ఊరు అనే కార్యక్రమం ద్వారా ఇప్పటికి 2 విడతలు వెళ్ళాం. ఇది 3వ విడత వెళ్తున్నాం. ఒకసారి పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇవ్వడానికి వెళ్ళి అర్హులందరికీ ఇచ్చాం. రెండోసారి వచ్చినప్పుడు రైతు రుణ విముక్తి కూడా ఏ విధంగా చేయబోతున్నామో అర్హుల జాబితా అంతా పెట్టి వాళ్ళతో కూడా మాట్లాడి అప్డేట్ చేశాం. ఈసారి 2 సార్లు జరిగిన జన్మభూమిలో వచ్చిన సమస్యలు, పరిష్కార మార్గాలు, ఒక యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా వాళ్ళందరూ పెడుతున్నాం. దగ్గర 12,50,000 మంది మాకు కార్డ్స్ కావాలని అడిగారు. వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. రాబోయే సంవత్సరం లోపల ఈ రాష్ట్రంలో వంట గ్యాస్ లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. 1-2 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం మరుగుదొడ్లు ప్రతి ఒక్కరు కట్టుకోవాలి. ఇది కాకుండా ఈ సంవత్సరం వాడవాడకు సిమెంట్ రోడ్డు అనే కార్యక్రమంతో 5,000 కిలోమీటర్లు ఈ సంవత్సరం రోడ్లు వేయడం కోసం శ్రీకారం చుట్టాం. అంటే గతంలో మీరు శ్రమదానం అని చెప్పి ఒక ప్రత్యేక నినాదాన్ని ఇచ్చారు, ప్రజల్ని భాగస్వామ్యం చేశారు. ఈసారి అలాంటి కార్యక్రమాలు నేనేమంటున్నానంటే నవ్యాంధ్ర నిర్మాణంలో అందరి కర్తవ్యం, మెరుగైన జీవన ప్రమాణాలు, ఆనందదాయకమైన సమాజం. ఆ ఉద్దేశంతో మేము ముందుకు పోయినప్పుడు దానికి కావాల్సిన అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం యొక్క బాధ్యత ఇవన్నీ చేసినప్పుడు ప్రజలు కూడా సమిష్టిగా సహకారం అందించాలి. అదే మరి ఈరోజు పేదవాడి ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ వైద్య పరీక్ష పేరుతో అన్ని వైద్య పరీక్షలు ఉచితంగా చేయించడం కోసం జిల్లా స్థాయి హాస్పిటల్ నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ వరకు ఎన్నెన్ని చేయించనో అన్ని లిస్టు పెట్టి అవన్నీ ఫ్రీగా చేస్తాం. వైద్య రంగంలో సంస్కరణలు అంటున్నారు. పెద్ద ఎత్తున దీనికి ఈ సంస్కరణలో భాగంగా పెద్ద ఎత్తున వనరులు కూడా వినియోగం అవుతాయి. ఈ వనరులు ఎలా సమకూర్చుకుంటారు? నేనేమంటానంటే సమర్థత పెంచితే ఉండే వనరులతోనే మెరుగైనటువంటి వస్తువులు కల్పించే అవకాశం ఉంది. దీనికి డబ్బులు కావాల్సింది ప్రభుత్వ విధానం ముఖ్యం. అంటే ఇప్పుడు ప్రభుత్వం 12.5 లక్షల పైగా రేషన్ కార్డులు ఇస్తుంది. ఇంకా ఈ పాస్ విధానంలో ఇంకా ప్రాథమిక స్థాయి సమస్యలు ఉన్నాయని చెప్పి ఒక చిన్న సమస్యలు ఉన్నాయి, కావాలని కొంతమంది క్రియేట్ చేస్తున్నారు. నేను అందులో కూడా ఒక స్టాగరింగ్ పెట్టమన్నాను. మొదటి రోజున ఫస్ట్ 100, రెండో రోజు ఇంకొక 100, ఇంకొక రోజు ఒక 100, ఈ మాదిరిగా పెడితే టెక్నాలజీ ప్రాబ్లమ్స్ కూడా రావు. ముందు వాళ్ళ ఇష్ట ప్రకారం దీంట్లో ఏదైతే అవకతవకలు చేశారో దాన్ని కట్టడి చేశాం కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఎక్కడన్నా అలాంటి వాళ్ళు చేస్తే మాత్రం రిమూవ్ చేయడం, కొత్త వాళ్ళని పెట్టడం, కొంత సీరియస్గా పనిష్మెంట్ ఇస్తాం. మీరు సహకరించండి. మీకు సరైన రెమ్యూనరేషన్ రాలేదు అనే బాధ కూడా ఉంది. దాన్ని ఏ విధంగా మీకు పరిష్కారం చేయాలో పరిష్కారం చేస్తాం. కానీ ఎక్కడ అవకతవకలు జరగడానికి వీల్లేదు. ఇక్కడ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో అటు పార్టీని కానీ, ఇటు ప్రభుత్వ ప్రజాప్రతినిధులను కానీ, ఇటు అధికారులను కానీ, అలాగే దత్తత తీసుకున్న వారిని, గ్రామాలు దత్తత తీసుకున్న వారిని ఎలా సమన్వయం చేస్తారు? వాళ్ళకి ఏ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు? అందుకనే ఇప్పుడు ఏం చెప్పామంటే ఎవరైతే ఆ గ్రామంలో భాగస్వాములు అయ్యారో ఆ భాగస్వాములను కూడా గ్రామ సభకు రమ్మంటున్నాం. అదే మరికి అధికార యంత్రాంగాన్ని ఇప్పటి వరకు జన్మభూముల్లో కానీ మీకు వచ్చిన సమస్యలన్నీ ఫైనలైజ్ చేయమన్నాం. గ్రామ సభలో అదే మరిగా నేను ఒక మెసేజ్ కూడా పంపిస్తున్నాం. ఆ మెసేజ్ కూడా చదువుతారు. అదే మరికి ఒక ప్రతిజ్ఞ కూడా చేయమన్నాం. ఇవన్నీ కూడా చేసి వాళ్ళని కార్యోన్ముఖులు చేయడం కోసం ముందుకు పోతాం. అంటే గడిచిన 2 విడతల్లో మీకు దాదాపుగా 40 లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయి. ఏ మేరకు పరిష్కారం అయ్యాయి అంటారు? నేనేమంటే చాలా వరకు ఫిర్యాదులు అవుతున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు 12,50,000 ఇది ఇచ్చాం. పెన్షన్ 43,50,000 ఇచ్చాం. ఇంకా ఈ 2 మెయిన్ సమస్యలు ఉంటాయి. ఇంకా చిన్న సమస్యలు ల్యాండ్స్ అన్ని 90% పరిష్కారం అయిపోయినాయి. కోర్టులో ఉండేది తప్ప అన్నీ అయిపోయినాయి. ఇంకేదైనా ఉంటే ఒకటి చిన్న సమస్యలు ఉంటాయి. దీనికి డబ్బుల కంటే కూడా ప్రజల్లో చైతన్యం అవసరం. మనకుండే డబ్బుల్ని సద్వినియోగం చేయడం అంత అవసరం. ఫామ్ పాయింట్స్ అనేది ఏ మేరకు సత్ఫలితాలు ఇచ్చాయి? పంట సంజీవని డెఫినెట్గా బ్రహ్మాండ ఫలితాలు వస్తాయి. ఈసారి మనకి ప్రకాశం బ్యారేజ్ కానీ తుంగభద్రలో కూడా డెడ్ స్టోరేజ్ వచ్చిన పరిస్థితి. ఇక్కడ వేసవి కాలంలో మనకి చాలా ఇబ్బంది. ఇది నేచురల్ గా వచ్చే సమస్య. చిత్తూరు ఉంది, ఈసారి వర్షం పడింది, చెరువుకు నీళ్లు వచ్చే కాలువలని రిపేర్ చేశాం. దాంతో ఏమైంది, జిల్లాలో అన్ని చెరువులు ఫుల్ అయినాయి. భూగర్భ జలాలు 33 మీటర్ల నుంచి 14 మీటర్లకు వచ్చాయి. అంటే 19 మీటర్లు పెరిగాయి. ఇది పెద్ద అచీవ్మెంట్ కదా. అంటే ప్రతి ఒక్కరిలో అలాంటి ఆలోచన వస్తే 2-3 సంవత్సరాలకు ఒకసారి వర్షం పడినా
ఆ వర్షపు నీరుతో మనం భూమినే భూగర్భ జలాశయంగా మార్చుకోవచ్చు. రాజధాని బృహత్తర ప్రణాళిక ముసాయిదా విడుదలైంది. అయితే రైతులకు ప్లాట్లు కేటాయింపు విషయంలో ఇంకా ఒక స్పష్టత రాని అంశం ఉంది. దీనిపై 1 by 1 అన్నీ వెళ్తున్నాం. మొన్నటి వరకు మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ కావాలి. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ కూడా రెడీ అయినాయి. నెక్స్ట్ ఎక్కడెక్కడ వస్తుందో అబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక ఐడియా వస్తుంది. అక్కడి నుంచి వీళ్ళకి ఎక్కడెక్కడ ఇవ్వాలనో ల్యాండ్స్ ఇవ్వడం, అదే మాదిరిగా అభివృద్ధికి కూడా ప్రణాళికలు తయారు చేయడం. అభివృద్ధి జరిగితే వీళ్ళ యొక్క భూమి విలువలు పెరుగుతాయి. అలాంటి ఇన్వెస్ట్మెంట్ అట్మాస్ఫియర్ తేవడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా చేస్తాం. సార్, రాజధాని నిర్మాణం చేసుకోవాలి, అలాగే రాష్ట్రానికి డబ్బులు కూడా కావాలి, సాయం కూడా కావాలి. ఈ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో మనకి హామీలు లభించాయంటారు? ప్రధానమంత్రి నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్కి రిపోర్ట్ ఇమ్మని పంపించారు. వారు రిపోర్ట్ ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు ప్రధానమంత్రి చేతుల్లో ఉంది. తొందరలోనే ప్రధానమంత్రిని కలుస్తాను. కలిసి ఇవన్నీ విజ్ఞప్తి చేసి మనకు రావాల్సినటువంటి న్యాయసమ్మతమైనటువంటి ఏ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేస్తాం. ధన్యవాదాలు సార్. ఢిల్లీ క్రికెట్ సంఘంలో అవినీతి వ్యవహారంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై విమర్శలకు పదును పెంచిన ఆప్ గతంలో ఆయన ఢిల్లీ పోలీసులకు రాసిన లేఖల్ని బయటపెట్టింది. జైట్లీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఆప్ ఆరోపణల్ని భాజపా తోసిపుచ్చగా తమపై విమర్శలు గుప్పిస్తున్న వారిపై పరువు నష్టం దావా వేసేందుకు ఢిల్లీ క్రికెట్ సంఘం సిద్దమైంది. ఢిల్లీ క్రికెట్ సంఘంలో పెద్ద ఎత్తున ఆర్థిక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ డీడీసీఏ మాజీ అధ్యక్షుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై మాటల దాడిని తీవ్రతరం చేసింది. 2011 అక్టోబర్ 2012 మేలో ఢిల్లీ పోలీసు శాఖ ఉన్నత అధికారులకు జైట్లీ రాసినవిగా చెప్తున్న లేఖల్ని ఆ పార్టీ బహిర్గతం చేసింది. డీడీసీఏ ఎలాంటి తప్పు చేయలేదని, నిరాధార ఫిర్యాదులపై జరుగుతున్న దర్యాప్తును ముగించాలని ఢిల్లీ పోలీసుల్ని జైట్లీ కోరినట్లు ఆప్ వివరించింది. అప్పట్లో రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న జైట్లీ ఆ లేఖల ద్వారా పోలీసు విచారణలో జోక్యం చేసుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. जब वो विपक्ष में थे तब डीडीसीए भ्रष्टाचार घोटाले की जांच न हो ये उन्होंने इंश्योर कराने की कोशिश की है। आज वो देश के वित्त मंत्री हैं, दिल्ली पुलिस सीधे केंद्र सरकार के अंडर में आती है। वैसी स्थिति में वो क्या कर सकते हैं, आप इस बारे में सोच सकते हो, समझ सकते हैं। अरुण जेटली जी को संवैधानिक पद पर रहते हुए अपने पद के दुरुपयोग करने, जांच में व्यवधान उत्पन्न करने, भ्रष्टाचारी के उनको बचाने के अपराध में उनको अपने पद पर रहने का कोई अधिकार नहीं है। उनको फौरन अपने पद से इस्तीफा दे देना चाहिए. ఢిల్లీ క్రికెట్ సంఘం వ్యవహారంలో పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి భాజపా నుంచి సస్పెండ్ అయిన కీర్తి ఆజాద్ జైట్లీపై విమర్శలు కొనసాగించారు. ఆటగాళ్ల ఎంపిక విషయంలోనూ డీడీసీఏలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. आप एसएफआईओ की रिपोर्ट 32 को देखिए एंड वायलेशन ऑफ सेक्शन 5G की बाकी 24 लोग उनकी प्रोसिक्यूशन की जाए। ये रिपोर्ट 2013 में आ गई थी, तब था, अब है, कोई प्रोसिक्यूशन नहीं हुआ। यह देश के कानून की अवहेलना है. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎంపీ కీర్తి ఆజాద్ తమపై చేస్తున్నవి నిరాధార ఆరోపణలని ఢిల్లీ క్రికెట్ సంఘం స్పష్టం చేసింది. Regarding selection, I would say if they have any proof, please give it to us. And I can promise you we will have the matter investigated, and whoever is the person, we will take strongest possible action against that person. We will get the charges which have been levied, we will definitely get them examined by our legal experts, and if there is prima facie any case for defamation or for any criminal conspiracy, we will definitely take action. కేంద్ర ఆర్థిక మంత్రిపై ఆప్ నేతల ఆరోపణల్ని తోసిపుచ్చిన భాజపా ఢిల్లీ పోలీసులకు జైట్లీ లేఖ రాయడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేసింది. డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరేలా నూతన ఇసుక విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. విద్యుత్ ఛార్జీల పెంపుపై నిర్ణయాన్ని వాయిదా వేసిన అమాత్యులు పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించే పథకానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై సంక్రాంతి తర్వాత లోతుగా చర్చించాక నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అభిప్రాయపడింది. ఆదాయానికి వ్యయానికి మధ్య 10% వ్యత్యాసం ఉందంటూ పంపిణీ సంస్థలు పెంపు ప్రతిపాదనలు పంపగా 3% ధరలు పెంచాలనే ప్రతిపాదనపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సంక్రాంతి తర్వాత జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నట్టు తెలిసింది. టెండర్ల ద్వారానే ఇసుకను వేలం వేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. డ్వాక్రా బృందాలు ఇప్పటికే ఇసుక రేవుల్లో కొంత ఇసుకను తీసి నిల్వ చేసి ఉన్నందున ఆ నిల్వలను అమ్ముకునేందుకు నెల రోజుల సమయం ఇచ్చేందుకు అంగీకరించింది.
ఫిబ్రవరి 1 నుంచి టెండర్లలో దక్కించుకున్న వారికి ఇసుక రేవులను ఇవ్వాలని, ఆదాయంలో పావలా వాటా మహిళా సంఘాలకు ఇవ్వాలని తీర్మానించింది. మరో పావలా వాటా రైతు సంక్షేమ నిధికి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎడ్ల బండ్ల మీద స్థానికంగా సొంత అవసరాలకు ఇసుక తీసుకువెళ్లే వారికి ఉచితంగానే ఇద్దామని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. వేలంలో పాడుకున్న వారు క్యూబిక్ మీటర్ ఇసుకను 450 నుంచి 550 రూపాయల మధ్య అమ్మేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. ఇసుక విధానం సమగ్ర అమలుకు ఇతరత్ర సూచనల సిఫారసుకు యనమల, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు, పీతల సుజాతలతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని నిర్ణయించారు. పేదలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, కొందరికి స్వల్ప ఫీజులతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు పథకం పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. పథకం పేరుపై తర్జన భర్జనల తర్వాత ఎన్టీఆర్ పేరు మీదే ఉండాలని నిర్ణయించారు. కరీంనగర్ జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టును రద్దు చేసి తక్కువ ఖర్చుతో నిర్ధారిత ఆయకట్టుకు నీరందిస్తామని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలోని తన స్వస్థలం తోటపల్లి గ్రామంలో వివిధ అభివృద్ది పనులను ప్రారంభించిన ఆయన 49,000 ఎకరాలకు తొలుత ప్రతిపాదించిన 1,050 కోట్లకు బదులు 150 కోట్లతోనే సాగునీరు అందిస్తామన్నారు. నిర్వాసితులు కోరితే తోటపల్లి ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే భూమిని తిరిగి ఇచ్చేందుకు సిద్దమన్నారు. కడితే 1,050 కోట్లు ఖర్చు అవుతుంది, కట్టకపోతే 150 కోట్లు ఖర్చు అవుతుంది. ఏం చేయాలనే? కట్టకుండా మునగకుండా 3,000 ఎకరాలు ఎక్కువ బారిస్తాడు. ఈ పని ఏం చేస్తే కాంగ్రెస్ వాళ్ళు నన్ను తిట్టుడు. ఏం తిడతారు? హరీష్ రావు అంటోడు కరీంనగర్ కి అన్యాయం చేసిండు. ఎప్పుడైనా చేస్తాడా? ఈ గడ్డ మీద, తోటపల్లి గడ్డ మీద పుట్టినోడు, బెజ్జంకి మండలంలో పుట్టినోడు, ఈ తోటపల్లికో బెజ్జంకికో నష్టం చేసే పని హరీష్ రావు ఎప్పుడైనా చేస్తాడా? రుణ పరపతితో పాటు సమగ్ర వ్యవసాయ విధానం అవలంబిస్తేనే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని రైతు సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు రైతు సంఘాల ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో సుమారు 40 మంది తమ సూచనలు అందించారు. రైతులకు ఆర్థిక భరోసా ఇవ్వడంతో పాటు ఆత్మస్థైర్యం కల్పించాలని, విత్తనాలు, గిట్టుబాటు ధర, పెట్టుబడి రాయితీ తదితర అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశానికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హాజరు కాకపోవడం బాధాకరమని కోదండరాం వ్యాఖ్యానించారు. అందరి అభిప్రాయాలను ఉన్నత న్యాయస్థానానికి నివేదిస్తామన్న అధికారులు జనవరి 4న తెలంగాణ ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. క్షణంగా అడిగిందైతే రుణమాఫీ వెంటనే చేయాలని అడిగినాం. అదేగాక ఒక వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలన్నాం. ప్రభుత్వం కూడా ఒక కమిషన్ వేయాలని చెప్పినాం, వ్యవసాయ కమిషన్. లేకపోతే అధిక వర్షాలు, తుఫానులతోనూ పంట పోతే, లేకపోతే వేసిన బోరు ఫెయిల్ అయిపోతే ఆ రైతుని రుణదాత ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో జిల్లా స్థాయిలో కలెక్టర్, ఆర్డీఓ గాని వాళ్ళు ఒక ధైర్యం ఇవ్వాలి. విదేశాలకు ఉపాధి కోసం వెళ్లేవారు నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోకుండా ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ సమాచార, ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. దుబాయ్లో ఉపాధి కోసం వెళ్లిన కొందరు తెలుగువారిని అక్కడి యజమానులు చిత్రహింసలు పెట్టారన్న కథనాలపై స్పందించిన మంత్రి వారిని క్షేమంగా స్వస్థలాలకు రప్పించేందుకు ఎన్ఆర్ఐ విభాగం ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. విశాఖ జిల్లా తిప్పనపుట్టుగా, అదేవిధంగా ధర్మపురి మండలం ఇచ్చాపురంలో గ్రామాల్లో ఈ విధంగా 17 మంది యువకులపై మోసపోయిన చెప్పి మా దృష్టికి వచ్చింది. అది తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. చర్యలు తీసుకుని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చేస్తాం. వాళ్ళు చెప్పే ఆశలకు లోను కావద్దు. ఆ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటే అన్ని తగిన పరిశీలించి అక్కడ కరెక్ట్ అంటేనే పోండి, ఎట్లంటే అట్లా పోతే ఇబ్బందులు పాలవుతారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం వార్షిక సదస్సులో మాట్లాడాల్సిందిగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 6, 7 తేదీల్లో జరిగే సదస్సులో ప్రసంగించేందుకు రావాలని కేటీఆర్ ను కలిసిన హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ బృందం కోరింది. డిజిటల్ ఇండియా నేపథ్యంలో అంకురాల భవిష్యత్, సాంకేతిక విప్లవంతో దేశ సమగ్రాభివృద్ది అనే అంశాలపై ప్రసంగించాలని ప్రతినిధి బృందం మంత్రికి విజ్ఞప్తి చేసింది. హార్వర్డ్ ఆహ్వానంపై సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్ సదస్సుకు హాజరవుతానని తెలిపారు. అంతర్జాల వినియోగం అభివృద్ది, ఓపెన్ డేటా, డిజిటల్ మౌలిక వస్తువుల లాంటి అంశాలను సామాన్యుల చెంతకు చేర్చే అంశాలపై ప్రసంగించనున్నట్టు తెలిపారు. టీహబ్ ద్వారా ప్రభుత్వాల కొత్త ఆవిష్కరణలను ఎలా వేగవంతం చేయవచ్చో ప్రస్తావిస్తానని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో అర్ధరాత్రి కొత్త సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. అనుమతులు తీసుకున్న వారు ఈ రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 1 గంట వరకు మాత్రమే వేడుకలు నిర్వహించాలని స్పష్టం చేశారు. అశ్లీల నృత్యాలు చేయిస్తే
కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రహదారులపై వాహనాలు నిలిపేందుకు అనుమతి లేదన్న పోలీసులు వివిధ చోట్ల ఉచిత పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల్లోనూ నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు పలు నిబంధనలు విధించారు. వీధుల్లో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. అశ్లీల నృత్యాలు, అసభ్యకరంగా కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వాహకులపై కేసులు పెడతామని హెచ్చరించారు. అర్ధరాత్రి 1 గంట వరకు కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు విధిగా ముందస్తుగా అనుమతి తీసుకోవాలని సూచించారు. దాయాది దేశాలు వైరాల్ని పక్కన పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అభిప్రాయపడ్డారు. లాహోర్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి మరోమారు కృతజ్ఞతలు తెలిపిన షరీఫ్ అలాంటి సౌహార్ద చర్యలు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతాయన్నారు. మోదీ రాకతో ఏర్పడ్డ సహృద్భావ వాతావరణం ఇకపైనా కొనసాగి భారత్ పాక్ సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2 దేశాల జాతీయ భద్రతా సలహాదారులు జనవరి 14న ఇస్లామాబాద్లో సమావేశం కానున్న వేళ షరీఫ్ సానుకూల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలు, ఫలితాలు, నిర్వహణ తీరును తెలుసుకునేందుకు కేంద్రం ప్రత్యేక కార్యాచరణకు సిద్దమవుతోంది. దేశంలోని 75 ప్రధాన నగరాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత ప్రమాణాలపై జనవరి 5 నుంచి 20 వరకు సర్వే నిర్వహించనుంది. 10 లక్షల జనాభా ఉన్న 53 నగరాలు, అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వివరాలు సేకరించనుంది. 2019 నాటికి సంపూర్ణ పారిశుద్ధ్యమే లక్ష్యంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు సర్వే ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది. రానున్న రోజుల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు 62,000 కోట్లు ఖర్చు చేయనుంది. Can only be a success if each and every citizen becomes part of the mission. Otherwise, this mission will not be a success. The mission targets include building 1.04 crore individual toilets. Another target is to build 2.52 lakh community toilet seats. The third target is public toilets, 2.56 lakh public toilets. And the most difficult target is achieving solid waste management. Solid waste management in 4,041 cities of India. So Hyderabad has done a very good measure recently. They've been distributing bins. ఇమిగ్రేషన్ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగానే కొంతమంది భారతీయ విద్యార్థులను వెనక్కి పంపినట్టు అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసినట్టు కేంద్రం తెలిపింది. కొంతమంది విద్యార్థులు తాము ముఖాముఖి సమయంలో వెల్లడించిన వివరాలకు, అక్కడకు చేరుకున్న తర్వాత చెప్పిన వివరాలకు పొంతన లేనందునే వెనక్కి పంపాల్సిన పరిస్థితి తలెత్తిందని అమెరికా చెప్పినట్టు భారత విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విధంగా వేర్వేరు దేశాలకు చెందిన విద్యార్థులను కూడా వెనక్కి పంపారని తెలిపిన విదేశాంగ శాఖ వ్యాపార, వృత్తిగత, పర్యాటక వీసాలపై వెళ్లిన వారిని కూడా వెనక్కి పంపినట్టు వివరించింది. యూనివర్సిటీలు బ్లాక్ లిస్టులో ఉన్నందునే వెనక్కి పంపారన్న వాదనను అమెరికా ఖండించినట్టు తెలిపిన విదేశాంగ శాఖ ఈ వాదనను తాము తోసిపుచ్చినట్టు వెల్లడించింది. ఒకసారి వీసాలు జారీ చేసిన తర్వాత వాటిని గౌరవించాలని కోరినట్టు విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అల్లుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు మధ్య జరిగిన ఫోన్ సంభాషణల టేపులు రాజకీయ దుమారం రేపుతున్నాయి. గతేడాది అనంతగఢ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమన్ సింగ్ అల్లుడు పునీత్ గుప్తా, అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగి సహా మరికొందరి మధ్య జరిగిన సంభాషణలు ఇటీవల బహిర్గతమయ్యాయి. ఈ టేపుల్ని ఆధారంగా చేసుకున్న కాంగ్రెస్ అప్పట్లో తమ అభ్యర్థి మంతూరాం పవార్ ఆఖరి క్షణంలో పోటీ నుంచి తప్పుకోవడానికి అధికార పక్షం డబ్బు ఎరచూపడమే కారణమని ఆరోపించింది. ముఖ్యమంత్రి రమన్ సింగ్ పై ధ్వజమెత్తిన ఆ పార్టీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సొంత పార్టీ నేత అమిత్ జోగికి షోకాస్ నోటీసులు జారీ చేసింది. తన కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే టేపులు సృష్టించారని అమిత్ జోగి ఎదురుదాడికి దిగగా ఈ వ్యవహారంతో తమకెలాంటి సంబంధం లేదని భాజపా స్పష్టం చేసింది. कांग्रेस उम्मीदवार को प्रभावित करके वापस लेने और बाद में उसे भाजपा में शामिल कर लेने, ये उन पर इल्जाम प्रथम दृष्टि सिद्ध होता है. उन्हें फौरन इस्तीफा देना चाहिए और प्रधानमंत्री नरेंद्र मोदी जी जो बार बार न खाऊंगा न खाने दूंगा, क्या वो डॉक्टर रमन सिंह का इस्तीफा लेंगे और इस पूरे मामले की जांच सुप्रीम कोर्ट के सिटिंग न्यायाधीश से करवाई जानी चाहिए. भारतीय जनता पार्टी संगठन और सरकार से इस प्रकार के किसी विषय से ना कोई नाता है. ये यदि कांग्रेस का
आंतरिक गुटबाजी का नतीजा है और इस नतीजे के रूप में जबरदस्ती भारतीय जनता पार्टी को जोड़ने का काम कर रही है। कांग्रेस को हर चीज में भारतीय जनता पार्टी की भूमिका दिखती है। जो उनके आंतरिक मामला है उनको सुलझाए तो ज्यादा बेहतर होगा। ప్రముఖ సంఘ సంస్కర్త నారాయణ గురు సిద్ధాంతాల్ని ఓ మతానికి అన్వయిస్తూ ప్రచారం చేయడాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా ఖండించారు. కేరళలోని శివగిరి మఠంలో ఉన్న నారాయణ గురు నివాసం వద్ద 83వ తీర్థయాత్రల వార్షికోత్సవంలో పాల్గొన్న సోనియా కేవలం రాజకీయ స్వలాభం కోసమే నారాయణ గురు ఆశయాల్ని వాడుకుంటున్నారని పరోక్షంగా భాజపాపై విమర్శలు గుప్పించారు. కేరళలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారాయణ గురుకు చెందిన నారాయణ ధర్మ పరిపాలనా సంఘం భాజపాతో పొత్తు పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.